అటువంటి వాళ్ళు ఒక్క పాట సమయం దృష్టిలో పెట్టుకుని ఒకే ఒక్క పాట రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా జీవితాలను జయప్రదంగా ముగింపు పలకడంలో ముందున్నారు. వారితో పాటుగా ప్రజానాట్య మండలికి సంబంధించిన మహిళా కళాకారులు రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి వచ్చారు. వాళ్ళు కూడా వాళ్ళ నృత్యం ద్వారా వారి ప్రదర్శన ఇవ్వాల్సి ఉందని చెప్తున్నారు. ఓపికగా మీరంతా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన తర్వాతనే వెళ్లాల్సి ఉంటుంది. ఈ సూచనను గౌరవించండి. ఇప్పుడు మన ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర కార్యదర్శి సురేందర్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఓంకార్ గారి 6వ వర్ధంతి సందర్భంగా జరుగుతున్న వామపక్షాల ఐక్య సంఘటన మీద జరుగుతున్న సందర్భంగా ప్రజల యొక్క అంతరంగాన్ని, మేధావుల యొక్క ఆలోచన విధానాన్ని, కమ్యూనిస్టుల పట్ల, వామపక్షాల పట్ల ఈరోజు కార్యకర్తల యొక్క ఆలోచన విధానాన్ని, వాళ్ళ కోరికలకు అనుగుణంగా ఉన్న యొక్క ఆలోచన అంతరంగాన్ని మాత్రమే ఈ సదస్సు ద్వారా మనం ఆవిష్కరిస్తున్నాం. కానీ ఇక్కడ వెలువచ్చబడుతున్నటువంటి అభిప్రాయాలకు 10 వామపక్ష కమ్యూనిస్టు పార్టీల నాయకత్వం ఏ విధంగా స్పందిస్తుంది, ఈ ఆలోచనకు అనుగుణంగా పనిచేస్తామా లేదా అన్నది ప్రధానంగా మనం ఈ సదస్సు ద్వారా వారికి విజ్ఞప్తి చేయాల్సిన అవసరం ఉంది. కాకపోతే జాతీయ స్థాయిలో, జాతీయోద్యమ కాలం నుంచి నేటి వరకు కమ్యూనిస్టు, వామపక్ష, సోషలిస్టు భావజాలు కలిగినటువంటి మేధావులు, యువకులు చాలా మంది దేశంలో దేశం కోసం, దేశ ప్రగతి కోసం, ప్రజల సమాజం కోసం తమ జీవితాలను త్యాగం చేశారు. అటువంటి చరిత్రను పనికిపుచ్చుకున్నటువంటి కమ్యూనిస్టు, వామపక్షాల వారసత్వంగా ఉన్న మనం గత కొన్ని సంవత్సరాలుగా దిగజారిపోతూ వస్తున్న జాతీయ స్థాయిలో కామ్రేడ్ ఓంకార్ గారు 20 సంవత్సరాల క్రితం వెలువచ్చిన అభిప్రాయాలకు నేడు కూడా ఇప్పటికీ దర్పణం పడుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అనేది ప్రధానమైన ప్రశ్నగా మన ముందు సవాల్ విసురుతున్నది. ఇంతమంది ప్రజల యొక్క జాతీయ స్థాయిలోనూ రాష్ట్ర స్థాయిలోనూ ఉన్నటువంటి ప్రజల యొక్క వామపక్ష కార్యకర్తల, మేధావుల, అభిమానుల యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా మనం పనిచేయగలుగుతామా లేదా అన్నది గుణాత్మకమైన విశ్లేషణ, నిర్మాణమైన ఆలోచన మనం సమీక్ష చేసుకోవాల్సిన అవసరం కూడా ఈ సమావేశం వెలువస్తుంది. ఈ సదస్సు ద్వారా కమ్యూనిస్టు, వామపక్ష పార్టీలకు ప్రత్యేకంగా ఒక విజ్ఞప్తి చేయాల్సిన అవసరం కూడా ఈ సదస్సు విజ్ఞప్తి చేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా మొదట తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం జరుగుతున్న పరిస్థితుల్లో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మనకు ఉద్యమం వచ్చాం, తెలంగాణ వచ్చిన తర్వాత అన్ని సాధించబడతాయి, ఏ ఉద్యమం అవసరం లేదు, ఏ ప్రజా సమస్యలు అవసరం లేదు, మనకు కావాల్సింది కేవలం తెలంగాణ రాష్ట్రం అని సగర్వంగా ప్రకటించుకొని దానికోసం పనిచేసిండ్రు. ప్రజల విషయాలు ఎప్పుడు పట్టించుకోలేదు. కేవలం ఆయన ఉద్యమ బాటలో ఉన్నారు, ఏదో చేశారు, సాధించాలి, వాళ్ళు అధికారంలోకి వచ్చారు. సరే, ఏ విధంగానే వాళ్ళ లక్ష్యం సాధించుకున్నారు. కానీ మనం ఈ రోజు ఉదయం నుండి రాత్రి 24 గంటలు ప్రజల కోసమని, ప్రజా సమస్యల కోసమని పికెటింగ్లని, ధర్నాలని, ఉద్యమాలని చేస్తూ రోడ్ల మీద తిరుగుతున్నాం, వీధుల వెంట పడుతున్నాం, ప్రజల ముందుకు వెళ్తున్నాం. కానీ ఏ ఒక్కరూ మనం గుర్తించడం లేదు, గౌరవించడం లేదు.
కనీసం పత్రికల వాళ్ళు కూడా, మీడియా కూడా మన యొక్క కార్యక్రమాలను సంపూర్ణంగా ఎక్స్ప్రెస్ చేయడంలో విఫలం అవుతూ ఉంటారు. అంటే మనల్ని గుర్తించే స్థాయిలో మనం ఈరోజు ఎదగకపోతున్నామా, లేక మనలో అసమర్థతనా, లేక మన అనైక్యతని దీని అన్నిటికీ మూలమా అనేటువంటిది మనం పూర్తిగా ఆలోచించుకోవాలి. నిజానికి ఈరోజు కర్పొరేటీకరణ అంటే వామపక్షాల, కమ్యూనిస్ట్ పార్టీ అనైక్యత వల్ల బోర్జువా పార్టీ లబ్ధి పొందుతున్నాయి అనేదానికంటే సమాజం మనుగడకు కూడా ప్రమాదం ఏర్పడుతుంది అనేది కూడా మనం ఆలోచించాలి. ఈ రోజు జాతీయ స్థాయిలో ఇక్కడి వరకు, రాష్ట్రం వరకు కూడా పూర్తి స్థాయిలో కమ్యూనిస్టు పార్టీల యొక్క పతనం ఏనాడో 20-24 ఏళ్ల క్రితం ప్రారంభమైన పతనం ఇప్పటికీ దిగజారి క్షీణస్థితికి వచ్చింది. ఈ రోజు ఇక్కడ మనం ప్రారంభమై జీరో నుండి మనం తిరిగి ఎదగడానికి, ఒక్కొక్క మెట్టు ఎదగడానికి మనం ముందున్న మార్గాలు ఏమిటి అని నాయకత్వాలు అన్వేషించుకొని ఆలోచించి సమీక్షించాల్సిన అవసరం కూడా ఈ సదస్సు ద్వారా వ్యక్తం చేస్తున్నాం. అది వామపక్ష పార్టీలు, కమ్యూనిస్ట్ పార్టీల ఐక్య ఉద్యమాలు మొన్నటి వరకు ప్రజా సమస్యలు జరిగినాయి. కానీ జరిగిన సమస్యలు, పోరాటాలన్నీ కూడా ఎన్నికలు వచ్చేసరికి ఎక్కడికక్కడ పేలికలుగా కనీసం ఒకరికొకరు మాట్లాడుకోలేని పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితికి కారణం ఏమిటి అని మనకు మనం ఆలోచన చేసుకోవాలి. పోతే నిన్నటికి నిన్న అంటే మనం అంతా కలిసి పనిచేస్తున్న సందర్భంలో కూడా, ఇవన్నీ ఆలోచిస్తున్న పరిస్థితుల్లో కూడా మేధావులు శ్రీనివాస్ గారి వారు అనేక ఆశలతో, ఆకాంక్షలతో అంతరంగా వెలిపిస్తూ మీరంతా ఒకటిగా ఉండి పనిచేయండి అని అంటున్న పరిస్థితుల్లో కూడా కమ్యూనిస్టు పార్టీల నగర నాయకత్వాలు కొన్ని విషయాల్లో ఇప్పటికి కూడా కన్సెన్స్ లేకుండా తప్పటడుగులు వేస్తూనే ఉంది. అంటే ఇటువంటి వాటన్నిటికీ జరిగిన పరిణామాలకు ఎవరు బాధ్యత వహించినా జరగబోతున్న విధానాలను మనం రూపొందించుకోవాల్సిన అవసరం మాత్రం ఖచ్చితంగా ఉంది. ఈ రోజు రాష్ట్రంలో తెలంగాణకు సంబంధించి అనేకమైనటువంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. తెలంగాణ వస్తే బంగారు తెలంగాణ తెస్తామన్న పరిస్థితుల్లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన పార్టీలు ఇష్టారీతి వివరిస్తున్నాయి. కేసీఆర్ అయితే ఇక్కడ తెలంగాణ కోసం మాట్లాడు, ఒకవైపున గోల్కొండ పైన తన యొక్క జెండా వందన 15 ఆగస్టు వేడుకలు జరిపి నిజాం రాజును మించిన గొప్ప రాజులని కీర్తించిన వ్యక్తి, మరోవైపు కొమరం భీం వర్ధంతికి విప్లవ జోహార్లు అర్పిస్తున్నటువంటి వ్యక్తి, ఇద్దరు ఒకరే. అతను నిజామును పొగుడుతున్నాడా, నిజామును కీర్తిస్తున్నాడా, లేకపోతే అక్కడ గౌరవంతో చేస్తున్నాడా అనేది మనం ఒకసారి నివాళులు అర్పిస్తున్నప్పుడు ఒకే వ్యక్తి రెండు పదాల మీద వేసి ప్రయాణిస్తున్నప్పుడు దాన్ని అరికట్టలేని, దాన్ని ప్రశ్నించలేని నిస్సాస్థితికి మనం నెట్టివేయబడ్డాం. నిజామును కీర్తించిన వారిని మనం గౌరవిద్దామా, గౌరవం భీమును నివాళులర్పించి కీర్తించిన వాళ్ళని గౌరవిద్దామా అనుకున్నప్పుడు రెండింటిని ఒకే వ్యక్తి ఏకకాలంలో సాధిస్తున్నప్పుడు మనం వాటిని ప్రశ్నించలేని నిస్సహాయ స్థితికి నెట్టివేయబడుతున్న ఈ నేపథ్యాన్ని గుర్తించి కమ్యూనిస్టు వామపక్ష పార్టీల నాయకత్వం నెలకోసం అవసరం ఉంది. బెంగాల్లోనూ కేరళలోనూ జరుగుతున్న పరిణామాలను మించి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ పురటి గడ్డ మీద జరుగుతున్నటువంటి విప్లవ భావాజ్వాలతో ఉన్నటువంటి ప్రజా సమూహాలను, యువకులను, అభ్యుదయవాదులను గుర్తించి వారందరి ఆలోచన విధానాన్ని వికృతం చేసి విశాలమైనటువంటి ప్రాతిపదిక మీద విశాల ఐక్య సంఘటన, తెలంగాణలో వామపక్ష ఐక్య సంఘటన, తెలంగాణ LDF గా మనం అందరూ ఏర్పడే అవకాశం ఏదైనా ఉందా లేదా అని పరిశీలించి అందుకోసం కృషి చేయడమే పరమావధిగా లక్ష్యంగా ఈ వేదిక నుంచి మనందరం కృషి చేయాలని, ఇందుకోసం అందరూ సహకరించాలని ఆయా పార్టీల అగ్రనాయకత్వాలకు ఫార్వర్డ్ పార్టీ పక్షాన విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం వచ్చి అదే నిజమైన నివాళిగా ఓంకార్ గారికి అదే నివాళిగా మారుతుందని భావిస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి వేదికకు ధన్యవాదాలు అర్పించుకుంటూ జై హింద్. వారు అనారోగ్యం కారణంగా రాలేనని తెలియజేశారు. ఈ సదస్సు జయప్రదం కావాలని ఆకాంక్షించారు. వారు చెప్పింది ఏంటంటే ప్రజలు కోరుకుంటున్నారు, మేధావులు కోరుకుంటున్నారు, మీరు చేయాల్సింది చేయండి అని కాదు. రేపు రానున్న కాలంలో చరిత్రలో మనల్ని దోషులుగా నిలబడేటువంటి ప్రమాదం ముచ్చుకొని వస్తున్నది. దీన్ని గమనించండి. ఈ ఐక్య ఉద్యమాల పరంపర రేపు రానున్న కాలంలో ఒక రాజకీయ ప్రత్యామ్నాయం చూపెట్టగలిగే రీతిలో ముందుకెళ్ళండి. ఇది నా సందేశంగా సదస్సుకు తెలియజేయండి అనేది చెప్పారు. అలాగే డాక్టర్ ఏపీ విఠల్ గారు వారి సందేశాన్ని రాసి పంపించారు ఈ సదస్సుకు. కామ్రేడ్ నాగకృష్ణ గారు చదివించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. సదస్సుకు పంపిన లేఖ. కామ్రేడ్ ఓంకార్ గారి 6వ వర్ధంతి సందర్భంగా ఆయన వ్యక్తిత్వానికి, ప్రజాసేవకు, సమరశీలతకు నా జోహార్లు. జాతి స్వహం మరణం ధ్రువం అంటారు. కామ్రేడ్ లెనిన్ ఆఖరి క్షణాల్లో ఒకసారి తన జీవితాన్ని నెమరు వేసుకుంటే నేను నా సంసారం
నా సంపాదన అంటూ అందుకోసం ఎవరి మోచేతి నీళ్లు తాగుతూ బ్రతికానా? అలా ప్రజలు కాకుండా ప్రజల కోసం, ప్రజా శ్రేయస్సు కోసం, ప్రజా అభ్యున్నతి కోసం నా జీవితాన్ని గడిపానా అని ప్రశ్నించుకుంటే అవును అలాగే గడిపానని గుండెల మీద చేయి వేసుకుంటూ చెప్పగలిగిన వాడు ధన్యజీవి అన్నాడు కామ్రేడ్ ఓంకార్. అలాంటి ధన్యజీవి. ఈ సందర్భంగా వివిధ కమ్యూనిస్టు పార్టీల తరపున ప్రతినిధులు కూడా పాల్గొంటారని, నన్ను కూడా వచ్చి సందేశం ఏదైనా ఇవ్వమని కోరారు ఎంసీపీ వారు. నేను నా అనారోగ్య రీత్యా ప్రత్యక్షంగా పాల్గొనగల పరిస్థితుల్లో లేదు. పాల్గొనగలిగినట్లయితే ఎంతో సంతోషించేవాడిని. అయితే ఈ సందర్భంగా ప్రస్తుతం నేనే కమ్యూనిస్టు పార్టీ సభ్యుడిని కానప్పటికీ సిపిఎం బిఎన్ పార్టీలో నేను ఉండనన్నా వినకుండా కామ్రేడ్ బిఎన్ గారు బ్రాకెట్లో ఓంకార్తో నేటి పోరాట సహచరుడు, వారిరువురు కూడా తమ జీవిత చరమాంకంలో కలిసి ఎంసీపీతోనే ఉన్నారు క్లోజ్. తన పార్టీ కార్యదర్శి వర్గంలోకి తీసుకున్నారు. నేను ఆ పార్టీకి రాజీనామా చేయలేదు. తమాషాకు చెప్తున్నాను. సాంకేతికంగా అయితే నన్ను సిపిఎం బిఎన్ పార్టీ అనవచ్చు. ఆ వీర తెలంగాణ విప్లవ పోరాట యోధులు ఇరువురు మన దేశంలో ప్రత్యేకించి మన రాష్ట్రంలో కష్టజీవుల ఉద్యమానికి ఎంసీపీయు పార్టీలో ఉండి తమకు తోచిన రీతిలో తమ శక్తియుక్తులన్నింటినీ దారపోసిన ధన్యజీవులు. కామ్రేడ్ ఓంకార్ గారితో నాకు సిపిఎంలో ఉండగా పరిచయం ఉండేది. నేను కూడా సిపిఎంకు దూరమైన తరువాత పలుమార్లు కలిశాము. చాలా విషయాలు చర్చించేవారము. ఆయన నాతో మాట్లాడిన ఏ సందర్భంలోనూ ఇతర కమ్యూనిస్టు పార్టీల నేతలను విమర్శించింది లేదు. పైగా సాధ్యమైనంత వరకు అందరూ కలిసి ఐక్య పోరాటాలు నడపాలని ఆకాంక్షించేవారు. శాసనసభలో సిపిఎం తరఫున ఒక్కడే సభ్యుడైనప్పటికీ ఆ పార్టీ పేరు ప్రతిష్టలు ఎన్నుడు చేసే రీతిలో అహర్నిశలు కృషి చేశారు. ఆ రోజులలో నక్సలైట్లతో వారి సిద్ధాంతాలతో ఏకీభవించినప్పటికీ కామ్రేడ్ ఓంకార్, కామ్రేడ్ సుందరయ్య గారు పార్టీ తరఫున తప్పుడు ఎన్కౌంటర్లకు వ్యతిరేకంగా బార్గా కమిషన్ ఏర్పాటయ్యేందుకు దోహదపడటమే కాక ఆ కమిషన్ ఎదుట తగిన సాక్ష్యాధారాలను సేకరించి ప్రభుత్వ దమనీతిని ఎండగట్టడంలో కామ్రేడ్ ఓంకార్ గారిది ప్రత్యేకమైన అభినందనీయమైన పాత్ర. అలాంటి కామ్రేడ్లు అరుదుగా ఉంటారు. ఆయన కోరుకున్నట్లు ప్రస్తుత పరిస్థితుల్లో వివిధ కమ్యూనిస్టులు ఐక్యమై ఆ ఐక్యత ఆధారంగా ఇతర దేశభక్తియుత ప్రజాస్వామిక లౌకిక పురోగతి శక్తులను, వ్యక్తులను కలుపుకొని ఒక సువిశాల సమరశీల ఐక్య ప్రజా ఉద్యమ నిర్వహణ ఆయనకు మనం సమర్పించవలసిన నివాళి. 1955 ఎన్నికల సందర్భంగా అంతకుముందు 1952లో జరిగిన ఎన్నికల్లో పార్లమెంట్ లో ప్రధాన ప్రతిపక్షంగా కమ్యూనిస్టు పార్టీ అవతరించిన భూమికలో ఆంధ్ర రాష్ట్రంలో కమ్యూనిస్టు పార్టీ ఉమ్మడి సిపిఐ అధికారంలోకి వస్తుందని భావించే వాతావరణం నెలకొంది. అందరికీ తెలిసిన అంశమే కనుక వివరాలు అనవసరం. కానీ ఎన్నికలలో పార్టీ ఓడిపోయింది. కానీ 33% ఓట్లను సాధించింది. 1952-55 ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీ సాధించిన విజయం వెనుక ఎన్నికల రాజకీయాలు కాదు ప్రధాన కారణం. 1946-51 వరకు కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో సాగిన నాటి వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, ఆ పోరాటం ఎంతో కొంత సాధించిన విజయాలు సాధారణ అమాయక తెలంగాణ రైతాంగంలో కష్టజీవులలో విప్లవ చైతన్యాన్ని రగిల్చి మట్టిలో నుండి మాణిక్యాలను సృష్టించిన కమ్యూనిస్టు పార్టీ నాయకత్వం, ఆ పార్టీ నేతల, కార్యకర్తల అందరిని మించి ఆ సాయుధ పోరాట యోధుల వీరోచిత పోరాటం, అందులో అసలు భాషల త్యాగదనుల ఆదర్శం అన్ని కలిపి కమ్యూనిస్టు పార్టీకి జాతీయంగాను అంతర్జాతీయంగాను కీర్తి ప్రతిష్టలు తీసుకువచ్చింది. అంతకంటే కమ్యూనిస్టు పార్టీ కష్టజీవుల పార్టీ అని, అణగారిన ప్రజల తరపున నిలిచే పోరాడే పార్టీ అని ప్రజల్లో గొప్ప ఆదరాభిమానాలు సంపాదించుకున్నాం. నిజానికి ఈనాడు ఇన్ని కమ్యూనిస్టు పార్టీలు దేశంలో ఉండినా, వాటి మధ్య సంబంధాలు ఎలా ఉండినా అన్ని పార్టీలు నాటి తెలంగాణ సాయుధ పోరాట ఫలమని
పెద్ద కొండ నుండి తలా ఇంత తవ్వుకొని తింటున్నాం. కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయి అంటారు కదా. కనుక కమ్యూనిస్టులకు పూర్వవైభవం రావాలంటే మహత్తర ప్రజా ఉద్యమాల ద్వారా తప్ప మరో మార్గం లేదు. అంతటి మహత్తర ప్రజా ఉద్యమాలు నేడున్న పరిస్థితుల్లో కమ్యూనిస్టు పార్టీల ఐక్యతా కేంద్రంగా పైన పేర్కొన్న సువిశాల ప్రగతిశీల దేశం అంటే మట్టి కాదని మనుషులని గుర్తించిన దేశభక్తియుత లౌకిక ప్రజాస్వామిక శక్తుల వ్యక్తుల ఐక్య పోరాటాలే శరణ్యం అని ఆయన చెప్పడం జరిగింది. అదృష్టం కొద్ది కమ్యూనిస్టు ఉద్యమం కామ్రేడ్ విజయ్ కుమార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నా. సభాధ్యక్షులు కామ్రేడ్ గౌస్ గారు, వేదిక పైన ఉన్నటువంటి వివిధ కమ్యూనిస్టు పార్టీల రాష్ట్ర నాయకులు, వివిధ వామపక్షాల రాష్ట్ర బాధ్యులు నాయకులు, ఈ సభకు వచ్చేసినటువంటి పెద్ద వయసు ఉన్నటువంటి సుదీర్ఘకాలం కమ్యూనిస్ట్ ఉద్యమంతో కలిసి నడిచినటువంటి వాళ్ళు, నడిచిన చరిత్ర ఉన్నటువంటి వాళ్ళు, వారందరికీ ఈ సభకు వచ్చేటువంటి ఇతర కామ్రేడ్స్ అందరికీ ముందు నా అభినందనాలు. కామ్రేడ్ ఓంకార్ గారికి మరోసారి ఈ సందర్భంగా జోహార్లు. కామ్రేడ్ సుందరయ్య గారికి, కామ్రేడ్ సండ్రాజరావు గారికి, కామ్రేడ్ బసవపన్నయ్య గారికి, కామ్రేడ్ దేవులపల్లి వెంకటేశ్వరరావు గారికి, కామ్రేడ్ భీమిరెడ్డి నరసింహారెడ్డి గారికి నా జోహార్లు. కమ్యూనిస్ట్ ఉద్యమంలో ఇవాళ డాంగే పార్టీ దగ్గర నుంచి మావోయిస్ట్ పార్టీ వరకు ఆంధ్రదేశంలో వివిధ కమ్యూనిస్ట్ పార్టీలు పనిచేస్తున్నాయి. ఈ కమ్యూనిస్ట్ పార్టీల్లో ఉంటూ ప్రజల కోసం, ఆశయ సాధన కోసం ఎర్రజెండాను ఎత్తిపడుతూ, ఎర్రజెండాను అవనతం చేయకుండా ఎత్తిపడుతూ, ఎర్రజెండా కోసం నిలబడి జీవితాలని ప్రాణాలు అర్పించిన కామ్రేడ్స్ అందరికీ నా జోహార్లు. కమ్యూనిస్ట్ ఉద్యమ చరిత్రనంతటినీ దాని తప్పులతోటి, దాని ఒప్పులతోటి, దాని లోపాలతోటి, తన ఘన చరిత్రతోటి మనం తాధ్యాత్మం చెందాల్సినటువంటి వాళ్ళము. మా తరమంతా అట్లా తాధ్యాత్మం చెందింది. 1940ల చివరిలోనూ 1950లోనూ ప్రారంభమైనటువంటి మా తరం తెలంగాణ సాయుధ పోరాటం అంటే, తెలంగాణ ప్రాంతంలో జరిగిన ఉద్యమం అంటే పెద్ద ఉత్తేజం. 1967, 64, 68, 70 కాలం మధ్యలో కెరియర్స్ను వదిలేసేసి, జీవితంలో మరే రకపు కెరీర్ని ఎంచుకోకుండా చదువుతున్నటువంటి చదువును వదిలేసేసి, వాళ్ళ కుటుంబాలను వదిలేసేసి విప్లవోద్యమ నిర్మాణానికి పెద్ద ఎత్తున వచ్చింది. దానంతటికీ ఆంధ్రదేశంలో ఉత్తేజమించినటువంటి తెలంగాణ సాయుధ పోరాటం. ఆ తెలంగాణ సాయుధ పోరాటాన్ని నడిపించి దాంట్లో అమరులైనటువంటి వాళ్ళందరికీ మరొకసారి ఈ సందర్భంలో తెలంగాణ పోరాటం గుర్తు చేసుకున్నాను కనుక నా జోహార్లు. సరే, ఇవాళ కమ్యూనిస్టుల ఐక్య సంఘటన గురించి మాట్లాడుకుంటున్నాం, కమ్యూనిస్టుల ఐక్య కార్యాచరణ గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ రెండింటికి మా పార్టీ, మేము సుముఖం. ఇది అత్యవసరంగా తక్షణంగా కావాల్సిందనేది మా అభిప్రాయం. అయితే ఈ సందర్భంలో నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే, కమ్యూనిస్టుల ఐక్య కార్యాచరణ, ఐక్య సంఘటన గురించి మనం గందరగోళానికి లోను కావద్దు. నేను చాలాసార్లు ఓంకార్ గారితో ఈ విషయాలు చర్చించాను. ఓంకార్ గారు పాల్గొన్న తెలంగాణ సాయుధ పోరాటపు
స్ఫూర్తి కారణం, నాకుండే స్ఫూర్తి కారణంగాను, వారి దగ్గర ఉన్నటువంటి చరిత్ర కారణంగాను నేను బాగా సాధించాను. నేను స్వయంగా ఓంకార్ గారితో పంచుకున్నాను. ఆ క్రమంలో చాలా విషయాలు నేను చర్చిస్తూ వచ్చాను. కమ్యూనిస్టుల ఐక్య సంఘటన, కమ్యూనిస్టుల ఐక్య కార్యాచరణ రెండు ఒకటి కాదు అనేది మా ఇద్దరిది ఏకాభిప్రాయం. ఆ విషయంలో కమ్యూనిస్టుల ఐక్యత సాధించాలి, ఎట్లా సాధించాలనే విషయాలు కూడా నేను వారితో చర్చిస్తూ వచ్చాను. నాయకుల స్థాయిలోనే ఉండే విషయాలు కూడా నేను చర్చిస్తూ వచ్చాను. కమ్యూనిస్టులు ఐక్య కార్యాచరణ సాగించాల్సింది కానీ కమ్యూనిస్టులు ఐక్య కార్యాచరణ సాగించేదాన్ని కమ్యూనిస్టుల ఐక్య సంఘటన అనడానికి వీల్లేదు. ఇవాళ పశ్చిమ బెంగాల్లో ఏర్పడిన వామపక్ష ఐక్య సంఘటన లాంటిదో, లేదా కేరళలో ఏర్పడిన వామపక్ష ప్రజాతంత్ర సంఘటన లాంటిదో అని కూడా అనడానికి వీల్లేదు. కమ్యూనిస్టుల కార్యాచరణే ఇవాళ ఉన్నటువంటి వస్తుగత పరిస్థితుల్లో కమ్యూనిస్ట్ పార్టీలు చీలు ఉన్న పరిస్థితుల్లో ఈ కమ్యూనిస్ట్ పార్టీల మధ్య కార్యాచరణ అనేటువంటిది ఒక వర్గాన్ని, ఒక వర్గ పోరాటాన్ని నిర్వహించడానికి, పీడిత ప్రజలందరి యొక్క వర్గ పోరాటాన్ని ప్రస్తుత వ్యవస్థకు వ్యతిరేకంగా, ప్రస్తుత పాలకులకు వ్యతిరేకంగా నిర్వహించడం కోసం కమ్యూనిస్ట్ పార్టీలన్నీ చీలి ఉన్న సందర్భంలో సాగించాల్సిన కార్యాచరణ తప్పది. అది ఐక్య సంఘటన అనుకోవడానికి వీల్లేదు అనేది మా ఇద్దరిది రెండు సంస్థలకు బాధ్యత వహించే వాళ్ళగా మాకు ఏకాభిప్రాయమే. కనుక నేను ఇక్కడ దాన్ని ప్రస్తావిస్తూ నేను ఇప్పుడు చెప్తుంది ఏంటంటే, మనం కమ్యూనిస్టులు అందరం, నేను ముందు చెప్పినట్టు డాంగే పార్టీని కూడా మనం ప్రస్తావిద్దాం. మొదటిదాకా నక్సల్బరీ పార్టీ, సిపిఎంఎల్ నక్సల్బరీ పార్టీ అనేది ఒకటి ఉండేది, అది ఇప్పుడు మావోయిస్ట్ పార్టీలో లీనమైపోయింది. ఇక మావోయిస్ట్ పార్టీని కూడా నేనైతే కమ్యూనిస్ట్ పార్టీని భావిస్తున్నాను. అయితే వాళ్ళ కమ్యూనిస్ట్ పార్టీ కమ్యూనిస్టులందరితో ఐక్య కార్యాచరణకు రావడానికి వాళ్ళ విధానాలు, వాళ్ళ పద్ధతులే ప్రతిబంధకంగా ఉన్నాయి కనుక వాళ్ళ ప్రతిబంధకాన్ని వదులుకోమని ఇక్కడ ఉన్నటువంటి మేధావులు కానీ, లేదా ఈ సభకు రాని సభ ఇతరత్ర మేధావులు, కమ్యూనిస్ట్ ఉద్యమం యొక్క మంచిని అభివృద్ధిని కోరుకున్న మేధావులు కానీ ఆ సమస్యని వాళ్ళు పరిష్కరించాల్సిందే. సరే, పరిష్కరిస్తారని ఎదురు చూద్దాం. అయితే ఇవాళ ఈ ఐక్య కార్యాచరణ అనేటువంటిది వర్గ పోరాటాలు పెంపొందించడానికి ఎంతో అవసరం ఉన్నది. మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం, కామెంట్స్ అందరూ మాట్లాడిన విషయాలన్నింటితోటి నేను షేర్ చేస్తానికి వాటిని ఏడటం లేదు. అయితే వాటన్నిటిని నేను ఒకచోట సంక్షిప్తీకరిస్తే నాకు అనిపిస్తుంది ఏంటంటే, ఈ దేశానికి దుర్దినాలు ఎదురైనాయి. ఆ దుర్దినాల మధ్య మనం ఉన్నాం. ఈ దేశానికి దుర్దినాలే కాకుండా ఈ దేశానికి ఎప్పుడైనా ఏ ప్రపంచంలో ఏ దేశానికైనా దుర్దినాలు ఎదురైనప్పుడు కమ్యూనిస్ట్ ఉద్యమం ఉత్తమమైన కర్తవ్యాలు, ఉత్తమమైనటువంటి పీఠం పైన ఉంటది. వామపక్ష ఉద్యమాలు, కమ్యూనిస్ట్ ఉద్యమాలతో సహా ఉన్నటువంటి వామపక్ష శక్తులు ఉన్నతమైన పీఠం మీద ఉండటం చూసాం, విప్లవాలు జయప్రదం కావడం చూసాం. కానీ భారతదేశంలో కమ్యూనిస్టులు లేక వామపక్ష శక్తులు అన్ని అవమానకరమైన పరిస్థితులు ఉన్నాయి. ఇది మనం ఆలోచించుకోవాల్సింది. ఇది ఇట్లాంటి పరిస్థితికి చేరతామని ఊహిస్తున్న సంస్థల వాళ్ళము బహుశా చాలా మంది ఉండొచ్చు, అందరూ ఉండొచ్చు, లేదా కొందరమైనా ఉండొచ్చు. ఎవరు ఊహించకపోయినా ఆ పరిస్థితికి, అవమానకరమైన పరిస్థితికి మనం వచ్చి ఉన్నాం. వాళ్ళ ఈ అవమానకరమైన పరిస్థితి మనం వచ్చి ఉన్న సందర్భంలో నేను అనుకుంటున్నాను, కమ్యూనిస్ట్ ఉద్యమంలో రాజకీయ విభేదాలు ఉన్నాయి, సైద్ధాంతిక విభేదాలు ఉన్నాయి. నేను మావోలోచన విధానాన్ని ప్రతిపాదిస్తున్నాను. ఈ మావోలోచన విధానాన్ని అంగీకరించినటువంటి సంస్థలు కూడా ఉన్నాయి. మావోని అంగీకరిస్తూ మావోలోచన విధానాన్ని కాదులే అనే సంస్థలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ కమ్యూనిస్టులు ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి సిపిఐ దగ్గర నుంచి విప్లవ సంస్థల వరకు ఉన్నటువంటి కమ్యూనిస్టులు ఈ దేశంలో వర్గ పోరాటాల కోసం, కార్మిక వర్గం కోసం, కర్షక వర్గం కోసం మనం ఐక్యం కాగలుగుతాం, ఐక్య కార్యాచరణ సాగించగలుగుతాం. మనం ఐక్యం కాగలుగుతాం అని నేను అంటున్నప్పుడు ఒకే పార్టీ అనే మాట నేను మాట్లాడలేదు. ఐక్య కార్యాచరణ సాగించగలుగుతాం, ఐక్య కార్యాచరణ దృష్టితో ఐక్యం కాగలుగుతాం అని అంటున్నాం. ప్రపంచ కార్మికులారా ఏకం కండి అని నినాదం ఇచ్చినటువంటి వాడు మార్క్స్ ఎంగెల్స్ కమ్యూనిస్టు ప్రణాళిక. ఈ కమ్యూనిస్ట్ ప్రణాళిక కంటే శిరోధార్యమైంది ఏమన్నా మనకున్నదా? వర్గ పోరాటం కంటే మనకు కావాల్సిన కార్యాచరణ మనకేమైనా ఉందా? కమ్యూనిస్టులో ఉత్తమ ఆర్గనైజర్లు అందరూ, కమ్యూనిస్ట్ నాయకులు అందరూ, కమ్యూనిస్టులో ఉన్నటువంటి ప్రాథమిక స్థాయి ఆర్గనైజర్లు అందరూ కుటుంబాన్ని వదులుకున్నామే, అందరూ సొంత జీవితాన్ని వదులుకున్నామే, అందరూ సొంత జీవితాన్ని వదులుకొని సమాజమే మన కుటుంబాన్ని, వర్గమే మన కుటుంబం, మన స్నేహితులు అని చెప్పి వచ్చామే. ప్రపంచ కార్మికులారా ఐక్యం కండి అనే మార్క్స్ ఎంగెల్స్ నినాదాన్ని, కార్మికులు ఐక్యం కావాలి అనే నినాదాన్ని మనం శిరోధార్యంగా తీసుకోలేమా? తీసుకోగలుగుతాం. మన కమ్యూనిస్ట్ పార్టీ జెండాని, కమ్యూనిస్ట్ పార్టీ యొక్క పార్టీ సభ్యుడిగా మనం ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేసామో అప్పుడే దీని గురించి మాట్లాడుకున్నాం.
కనుక శిరోధార్యంగా తీసుకోగలుగుతాం. ఇవాళ మనకు ఎదురవుతున్న అవమానకరమైన పరిస్థితులు, కమ్యూనిస్టులందరికీ ఎదురవుతున్న అవమానకర పరిస్థితుల నుంచి మనం బయటపడాలంటే ప్రపంచ కార్మికులారా ఐక్యం కండి అని మార్క్స్ ఎంగెల్స్ ఏ నినాదం అయితే తీసుకున్నామో దాన్ని రోజువారీ ఆచరణలో ఆచరించడానికి, పాటించడానికి మనం మొదలెట్టాలి. మనందరం కలిసన్నా పీడిత వర్గాలకు నాయకత్వం వహించాలి. మనలో ఎవరు నాయకత్వం వహిస్తున్నా మిగతా వాళ్ళందరం ఆ నాయకత్వానికి తోడుగా ఉండాలి, ఆ సంస్థకు తోడుగా ఉండాలి. ఇది భారతదేశంలోనూ, ఆంధ్రదేశంలోనూ, తెలంగాణలోనూ ఇది పీడిత వర్గాల ముఖ్యమైన కార్మిక కర్షక వర్గాలకి తిరిగి కమ్యూనిస్ట్ ఉద్యమం పైన, కమ్యూనిస్టు నాయకత్వం పైన, కమ్యూనిస్టుల నాయకత్వం పైన తిరిగి విశ్వాసాన్ని నెలకొల్పుకోవడానికి, సాధించుకోవడానికి తీసుకోవాల్సిన మొదటి చర్యని నేను భావిస్తున్నాను. ఇక రెండోది, మనం ఓంకార్ గారిని తలుచుకుంటూ ఓంకార్ గారికి జోహార్ చెబుతూ మాట్లాడుతున్నాం. ఆ మధ్యకాలంలో ఒక 7 మంది కమ్యూనిస్ట్ ఉద్యమం ఐక్యత కావాలి, కమ్యూనిస్ట్ ఉద్యమం ఐక్యత కాకపోయినా ఐక్య కార్యాచరణ కావాలని ఆంధ్రదేశంలోకి బయలుదేరినట్టు వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ అప్పటికి ఇంకా చీరుకోలేదు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్గా బయలుదేరినట్టు వాళ్ళు ఉన్నారు. దాంట్లో కమ్యూనిజం పత్రిక కొంతకాలం సంపాదకులుగా ఉన్నాడు గడ్డం కోటేశ్వరరావు గారు ఉన్నారు. దాంట్లో విజయవాడ నుంచి డాక్టర్ రాంప్రసాద్ గారు ఉన్నారు, మంగళగిరి నుంచి ప్రసాద్ గారు ఉన్నారు, గుంటూరు చిలకలూరుపేట నుంచి డాక్టర్ కొల్లా రాజమోహన్ గారు ఉన్నారు, ఈ విఠల్ గారు, ఇప్పుడు మన సందేశం పంపించిన విఠల్ గారు కూడా ఉన్నారు. వీళ్ళందరూ ప్రయత్నం చేస్తున్న సందర్భంలో గడ్డం కోటేశ్వర గారు ఇంకో అడుగు ముందుకేసి తన పత్రికలోనే అసలు కమ్యూనిస్ట్ సంస్థల మధ్య ఉన్నటువంటి సిద్ధాంతాలు కాసేపు కమ్యూనిస్టులారా, ప్రపంచ కార్మికులారా ఐక్యం కండి అని అంటున్నటువంటి వాళ్ళు భారతదేశంలో వీళ్ళేం ప్రతిపాదిస్తున్నారని వచ్చి అన్నిటిని ఆయన సర్వే చేశాడు. తన సంపాదకత్వం వహిస్తున్న పత్రికలో ప్రకటించారు. సిపిఐ విధానాన్ని ప్రకటించారు, సిపిఎం విధానాన్ని ప్రకటించారు, మా పార్టీ సిపిఎంఎల్ విధానాన్ని ప్రకటించారు, న్యూ డెమోక్రసీ విధానాన్ని ప్రకటించారు, మావోయిస్టుల విధానాన్ని కూడా ప్రకటించి వీళ్ళు భారతదేశంలో ప్రతిపాదిస్తున్నటువంటి వ్యూహంలో కానీ వర్గాలకు సంబంధించిన పొందికలో కానీ ఎలాంటి తేడాలు లేవు. అయినప్పుడు మీరందరూ విడివిడిగా సంస్థలుగా ఎందుకు ఉంటున్నారు, ఒక ఐక్య కార్యాచరణ ఎందుకు సాగించలేకపోతున్నాం, మనం ఎందుకు సాగించలేకపోతున్నామని ఆయన దాని నుంచి ప్రశ్నించాడు. ఇవాళ నేను దాన్నే తీసుకుంటే, డాక్యుమెంట్లను తీసుకుంటే, ఒక ఎస్సీసీఐ కామ్రేడ్స్ యొక్క డాక్యుమెంట్లు, ఒక ఆర్ఎస్పీకి సంబంధించిన డాక్యుమెంట్లు, అట్లానే ఫార్వర్డ్ బ్యాక్ సంబంధించిన డాక్యుమెంట్లు, అసలు ఫార్వర్డ్ బ్యాక్ యొక్క భూమికే భిన్నమైంది అదొక అంశం. ఈ డాక్యుమెంట్ తీస్తే మిగతా కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళ డాక్యుమెంట్లు అన్ని మనం తీసుకుంటే ఈ దేశంలో ప్రజాతంత్ర విప్లవం ఇంకా పూర్తి కాలేదు అని అందరం ప్రకటిస్తున్నాం. ప్రజాతంత్ర విప్లవం పూర్తి కాకపోతే పాలక వర్గాలు ఏంటనేది స్పష్టమే, పాలిత వర్గాలు ఏంటనేది స్పష్టమే, కార్మిక కర్షక వర్గాలను మేల్కొల్పి సంఘటితపరచాలనేది స్పష్టమే. అయినప్పుడు దీంట్లో ఐక్య కార్యాచరణ సాగించడానికి ఏ భేషజాలు అడ్డం వస్తున్నాయి, ఏ ఆహాలు అడ్డం వస్తున్నాయి, ఇది మనం అందరం చర్చించుకోవాల్సిందే. ఈ విషయంలో శ్రేణులు అందరూ మనసు పెట్టాల్సిందే, ఆలోచనలు పంచుకోవాల్సిందే. అయితే ఇక్కడ ఈ సందర్భంలో ఈ విషయాలన్నింటినీ దాటడం కోసం మనందరం ఇవాళ మనకు ఎదురవుతున్న అవమానకరమైన పరిస్థితిలో ఒక పట్టుదల పెరగాలి. ఈ పట్టుదల పెంచుకొని ఈ పరిస్థితిలో కమ్యూనిస్టులందరం ఒక ఐక్య కార్యాచరణ సాగించడానికి, ఐక్య ప్రజాతంత్ర విప్లవోద్యమాన్ని నిర్మించడానికి, ఒక ఐక్య ప్రజాతంత్ర ఉద్యమాన్ని నిర్మించడానికి ముందుకు సాగుదామని ఓంకార్ గారి వర్ధంతి కార్యక్రమం అట్లాంటి దానికి మనందరికీ ఒక ఏకాభిప్రాయ వాతావరణాన్ని కలిగించాలని నేను కోరుకుంటున్నాను. ఇక మరొక అంశం, ఇవాళ భారతదేశంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇంతకు ముందు లేని విధంగా ఈ దేశంలో మత కల్లోలాలు, మత వైషమ్యాలు, మత విభజనలు, మత ఉద్రిక్తతలు పెరగబోతున్నాయి. అవి సామ్రాజ్యవాదానికి అవి అవసరమే, పాలక వర్గాలకి అవి అవసరమే. ఈ మత ఉద్రిక్తతలు అనేటువంటిది వర్గ పోరాటాలను నిరోధించడానికి నిలుస్తాయి. వర్గ పోరాటాల్లో పాల్గొనాల్సిన ప్రజల యొక్క చైతన్యాన్ని పెరగకుండా పక్కదారిని పట్టిస్తాయి. మహా ఉధృతమైనటువంటి హింసావాదంపై, ఫాసిస్ట్ హింస వైపు ప్రగతిశీలుల్ని, అభ్యుదయవాదుల్ని దుర్మార్గంగా అణిచిపెట్టేసి దుర్మార్గంగా ఖతం చేసే వైపు కూడా దారితీసే పరిస్థితులు ఉన్నాయి. 1965లో ఇండోనేషియాలో ఇట్లాంటి హింసాకాండ జరిగింది. 30 లక్షల పైగా కమ్యూనిస్టులు, ఉత్తమమైనటువంటి ప్రజాతంత్రవాదులు, ప్రగతిశీలు అంతు లేకుండా ప్రాణాలని వదులుకోవాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితి భారతదేశంలో రాబోతుంది. కనుక ఈ పరిస్థితిలో కమ్యూనిస్టులందరం ఐక్య కార్యాచరణ ద్వారా ఒక చోటకి చేరితేనే
ఉత్తమమైన ప్రజాతంత్ర వ్యవస్థ కావాలి, ప్రజాతంత్ర విలువలు సమాజం అంతటా నెలకొనాలి అనేటువంటి వాళ్ళని కూడా ఒక చోటకి సమీకరించగలుగుతాం. కమ్యూనిస్టులు ఐక్య కార్యాచరణ సాగించకపోయినట్లయితే వాళ్ళని ఒక చోటకి సమీకరించడం కానీ సంఘటితంగా నిలబెట్టడం కానీ సాధ్యం కాదు. ఈ పరిస్థితుల్లో కమ్యూనిస్టులు పీడిత వర్గాలకి కాకుండా కార్మిక కర్షక వర్గాల కొరకే కాకుండా ఈ సమాజం ఈ విధంగా వివిధ భిన్నమైనటువంటి సంస్కృతులతోటి ఒక సహజీవనం చేసేటువంటి భిన్నమైన సంస్కృతుల మధ్య భిన్న భావాలైన ప్రజలు ఒక సాధారణమైన మానవ జీవితం గడిపేటువంటి వాతావరణాన్ని నిలబెట్టుకోవడానికి కూడా ఈ కమ్యూనిస్టు యొక్క ఐక్య కార్యాచరణ సంఘటిత కృషి అవసరము. కనుక ఈ రెండు పార్శ్వాల్లో మనం ఐక్య కార్యాచరణ సాగించడానికి, ఈ ఐక్య కార్యాచరణ సాగించే క్రమంలో మనందరం ఐక్యం కావటానికి మనందరం ఈ ఓంకార్ గారి 6వ వర్ధంతి జరుపుకుంటున్న ఈ సందర్భంలో మనందరం కలిసికట్టుగా ప్రతిజ్ఞ తీసుకుంటున్నామని నేను భావిస్తూ మరొకసారి ఓంకార్ గారికి కమ్యూనిస్టు ఉద్యమ అమరవీరులందరికీ జోహార్ చెబుతూ సెలవు తీసుకుంటున్నాను. నాయకుల ఉపన్యాసాల తర్వాత ఒక 2 ఉన్నారు. మన పార్టీ వైపు నుండి ప్రధానమైన ఉపన్యాసం కామ్రేడ్ ఉపేందర్ రెడ్డి గారిది ఉంటుంది. అలాగే ఓంకార్ గారి కుటుంబ సభ్యులు కూడా మాట్లాడాల్సి ఉంది. అందరూ ఓపికగా దీన్ని జయప్రదం చేయాలని కోరుతున్నాం. మాట్లాడే వ్యక్తులు కూడా సమయాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే చాలా దూరంలో వచ్చారు, రైళ్లకు కూడా పోవాల్సినటువంటి వాళ్ళు ఉన్నారు. వారికి కూడా వెసులుబాటు కలిగించాల్సి ఉంది. ఈ ఇబ్బందిని అర్థం చేసుకోవాలని కోరుతున్నా. ఇప్పుడు జానకిరాములు గారు ఆర్ఎస్పీ రాష్ట్ర కార్యదర్శి గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నా. కామ్రేడ్స్, ఈరోజు ఓంకార్ గారి 6వ వర్ధంతి. వారికి రెవల్యూషనరీ సోషల్ పార్టీ నుంచి విప్లవ వందనాలు తెలియజేస్తూ, విప్లవ జోహార్లు తెలియజేస్తూ, ఈరోజు 11 వామపక్ష పార్టీల నేతలు వామపక్ష ప్రజాతంత్ర ఐక్య సంఘటన కమ్యూనిస్టుల కర్తవ్యం అనే ఒక సబ్జెక్టుతో గత 6 సంవత్సరాలుగా ఎంసీపీఐయు కామ్రేడ్స్ వామపక్ష ప్రజాతంత్ర ఐక్య సంఘటన కమ్యూనిస్టులు ఏకమై ఒక ఐక్య సంఘటనగా ఏర్పడి భవిష్యత్తులో కమ్యూనిస్టులు ఏకమై ఒకే సిద్ధాంతం, ఒకే ఆలోచన విధానంతో పనిచేయాలన్న ఆలోచన గత అనేక సంవత్సరాలుగా వస్తున్న మాట ప్రజల నుంచి వస్తుంది. ఇది జాతీయ స్థాయిలో కూడా గత అనేక సంవత్సరాలుగా 4 వామపక్ష పార్టీలు లెఫ్ట్ ఫ్రంట్ గా ఏర్పడి పార్లమెంట్లో కానీ ప్రజల మధ్యలో కానీ ఎన్నో ఉద్యమాలు చేసిన చరిత్ర వామపక్ష కమ్యూనిస్టు పార్టీలకు ఉన్నది. ఈరోజు ఆ జాతీయ స్థాయిలో ఉన్న లెఫ్ట్ ఫ్రంట్ ఆర్ఎస్పీ, సిపిఐ, సిపిఎం ఫార్వర్డ్లకు కూడా ఈరోజు వామపక్ష పార్టీల ఫ్రంట్ అనేది జాతీయ స్థాయిలో లేదు. ఆ ఫ్రంట్ అనేది విచ్ఛిన్నమైపోయింది. నాకంటే ముందు మిత్రులు చాలా చెప్పారు, మార్క్సిజం లేని నిజం. కొంతవరకు పాత సిద్ధాంతాలను పట్టుకొని ముందుకు పోతున్నాం. బూర్జో పార్టీలతో కొన్ని సందర్భాల్లో కొన్ని పార్టీలు 1-2 సీట్లకు ఆశపడి పబ్బం గడుపుకోవడానికి మన అవకాశవాద రాజకీయాలను ఉపయోగించుకుంటూ ఎన్నికలు అయిపోగానే వామపక్ష పార్టీలు ఐక్యతగా పోరాటం చేద్దాము, ఆ పోరాటంలో భాగంగా మనం ప్రజల్ని కూడగట్టి మన ఉనికిని కాపాడుకుందామన్న ఆలోచనతో ముందుకు పోతూ ఆ 1-2 కమ్యూనిస్టు పార్టీలు పెద్దన్న పాత్రలు పోషిస్తూ ఈరోజు జాతీయ స్థాయిలో కానీ వివిధ రాష్ట్రాల్లో ఉన్న కమ్యూనిస్టు వామపక్ష పార్టీల్లో కానీ ఒక విధమైన నమ్మకాన్ని నింపలేకపోతున్నాయి. ఈరోజు జాతీయ స్థాయిలో కూడా మేధావులు 4 వామపక్ష పార్టీలే కాదు, అవసరమైతే ఇంకొక 4-5 6 కానీ వామపక్ష పార్టీలతో ఫ్రంట్ ఏర్పాటు చేసి ఆయా రాష్ట్రాల్లో కూడా వామపక్ష ప్రజాతంత్ర ఐక్య సంఘటనగా ఏర్పడి ప్రజల పక్షాన ప్రజల కోసం
మనము ఏకతాటిపై ఉన్నాం. మా ఆలోచన విధానం ప్రజలకు చేయూతనిచ్చి ప్రజల కష్ట నష్టాల్లో మేము ముందుంటాం. మా నినాదం ఒకటే. ఎన్నికల్లో కూడా అందరం కలిసే ఒక నిర్ణయం తీసుకొని మా కమ్యూనిస్టు వామపక్ష పార్టీల తరఫున ఒక వ్యక్తిని నిర్ధారించి ఎన్నికలలో కూడా మేము ముందుకెళ్ళి ఈ ఎన్నికలే మా ఎన్నికల ఆలోచన విధానంలో కూడా ఇప్పుడు నాకంటే ముందు చెప్పిన మిత్రులు 2019 లక్ష్యంగా పెట్టుకొని ఒక్కసారి ఈ తెలంగాణ సాయుధ పోరాటంలో తెలంగాణ రాష్ట్రంలో కమ్యూనిస్టులకు ఎంతో చరిత్ర ఉంది. లక్షలాది ఎకరాల భూములను పంచిన చరిత్ర ఉంది. 3000 గ్రామాలను ఆనాడు వామపక్ష పార్టీలు గ్రామ స్వరాజ్యం తెచ్చిన చరిత్రలున్నాయి. మన రాష్ట్రం మనకు వచ్చింది. తెలంగాణ సాయుధ పోరాటంలో వేలాది మంది అసూలు బాసి ఈరోజు తెలంగాణ ఉద్యమాన్ని పక్కదోవ పట్టించి ఒక నియంత పాలన ఈరోజు కేసీఆర్ పాలన నడుస్తుంది. నిరోశక్తబద్ధిలాగా అతనికి హంగామా ఆర్భాటాలే సన్మానాలు మాత్రమే ఉన్నాయి తప్ప ప్రజల కష్టాలు కష్టాల బాధలు ఏవి ఒక పక్క లేవు. ఈ రోజు వరకు ప్రజలకు చేసిన వాగ్దానాలను కూడా అతను పెట్టిన మేనిఫెస్టోలో పెట్టిన వాగ్దానాలను కూడా నెరవేర్చలేకపోతున్నాడు. ఈరోజు 10 వామపక్ష పార్టీలు ఏకమై ఆగస్టు 8వ తారీఖు నాడు మేము సిపిఎం ఆఫీసులో సమావేశమై ఆ రోజు మాకొక మేధావి వర్గం నుంచి గతంలో వామపక్ష కమ్యూనిస్టు భావాల్లో పనిచేసిన డాక్టర్ శ్రీనివాస్ లాంటి వాళ్ళు ఒక నోటు పంపించి ఆ రోజే మాకు ఒక ఆలోచన విధానాన్ని ఆలోచించే విధంగా అతని ఆలోచన విధానమే మాకు ఒక ఐక్య సంఘటన ఏర్పడాలనే ఆలోచనతోనే మేము ఈ రోజు వరకు కూడా 4 సమావేశాలు జరిగినాయి. ఆ 4 సమావేశాల్లో కూడా మేధావులతో కూడా మరలా ఒకసారి 10 వామపక్ష పార్టీలు కూర్చొని సమావేశమై వారితోని తిట్టించుకున్నా సరే భవిష్యత్తులో వామపక్ష పార్టీలు ఒకరి మీద ఒకరు ఎత్తుగడలు వేసుకుంటూ వామపక్ష కమ్యూనిస్టు పార్టీల్లోనే వారికి ఆడరు వీరికి వీరికి ఆడరు వారికి లాక్కునే విధంగా ఈరోజు పనిచేస్తున్నాం. ఆ ఆలోచన విధానం లేకుండా వామపక్ష పార్టీలో ఎక్కడ పనిచేసినా అభ్యుదయ భావాలు ఉన్న వ్యక్తులందరూ కమ్యూనిస్టులమే అన్న నినాదంతో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనుకోకుండా ఇప్పటికైనా 2019 మన నినాదం అంటూ తెలంగాణ రాష్ట్రంలో ఎర్ర జెండా ఆ ఎర్రకోట మీద ఎగిరెత్తామన్న ఆలోచనతోనే నాడు ప్రజల కోసం అజ్ఞాతంలో పనిచేసిన కమ్యూనిస్టు యోధులు ఓంకార్ లాంటి వాళ్ళు ఎంతో మంది ఈరోజు కమ్యూనిస్టు ఉద్యమంలో పనిచేసి అసూలు బాసిన అమరవీరులందరూ వారి ఆశయాన్ని నిలబెట్టే విధంగా నేడు తెలంగాణ రాష్ట్రంలోనైనా ఐక్యంగా ఐక్యశక్తిగా ఏర్పడి భవిష్యత్తు కార్యాచరణ నిర్మించి ఒకే నినాదంతో ముందుకు పోదామన్న ఆలోచనతో రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ కూడా బలంగా కోరుకుంటుంది. మేము ఈ ఐక్య సంఘటనలో ఉండడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసిన ఎంసీపీఐయు రాష్ట్ర కమిటీకి రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ తరఫున విప్లవందనాలు తెలియజేస్తూ అమరుడైన ఓంకార్ గారికి మరొకసారి రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ విప్లవ జోహార్లు తెలియజేస్తూ ధన్యవాదాలు. ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ మురారి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ ఎండి గౌస్ గారు, వేదిక పైన ఉన్నటువంటి వివిధ వామపక్ష పార్టీల రాష్ట్ర నాయకులు, కామ్రేడ్స్, సోదరులరా, కామ్రేడ్ ఎం ఓంకార్ గారి 6వ వర్ధంతి సందర్భంగా కామ్రేడ్ ఓంకార్ గారికి నా తరఫున, మా పార్టీ సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా కమ్యూనిస్ట్ రాష్ట్ర కమిటీ తరఫున వారికి విప్లవ జోహార్లు అర్పిస్తూ ఉన్నాను. క్షమించాలి, మన కామ్రేడ్ అశోక్ గారి భార్య ఓంకార్ గారి కోడలు డాక్టర్ రాణి గారిని
వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఈ సందర్భంగా ఎంసిపిఐయు రాష్ట్ర కమిటీ వామపక్ష ఐక్య సంఘటన, వామపక్ష ప్రజాతంత్ర ఐక్య సంఘటన, ఉద్యమాలు అనేటువంటి అంశం పైన ఈ సదస్సుని నిర్వహిస్తూ ఉంది. సోదరులారా, అనేక మంది నాయకులు వివిధ పార్టీల నుండి తమ తమ ఆవేదనని, విశ్లేషణని, వ్యధని, కమ్యూనిస్టులందరూ ఐక్యం కావాలనేటువంటి కోరికల్ని ఈ సభాముఖంగా మీ ముందు వ్యక్తపరచడం జరిగింది. ఈనాటి జాతీయ పరిస్థితి చూస్తే ఒక ప్రగతి నిరోధక ఉప్పెన లాంటి నరేంద్ర మోడీ ఈనాడు భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మెజారిటీ తోటి అధికారంలోకి రావటం, ఒక పక్క కార్పొరేట్ శక్తుల యొక్క విధానాలని, కార్పొరేట్ శక్తులు టాటాలు, బిర్లాలు, అంబానీలు, అదానీల యొక్క ఎవరైతే మోడీని ఒక గొప్ప వ్యక్తిగా ప్రొజెక్ట్ చేస్తూ అధికారానికి తీసుకొచ్చారో ఉన్నాడు. అధికారానికి వచ్చిన మరుక్షణమే, పార్లమెంటు సమావేశాలు కూడా జరగకముందే 14% రైల్వే ఛార్జీలను పెంచినటువంటి ఘనత నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని. ఈరోజు పేపర్ చూసినట్లయితే కార్మికుల పైన ఇంతవరకు ఎప్పుడూ కనీ విని ఎరిగిన రీతిలో దాడులు ప్రారంభమయ్యాయి. ట్రేడ్ యూనియన్ హక్కుల మీద దాడులు ప్రారంభమయ్యాయి. అంతేకాదు, మరొక వైపు ఆర్ఎస్ఎస్, సంఘ్ పరివార శక్తులు దేశంలో ఒక రకమైనటువంటి ఫ్యాసిజాన్ని తీసుకురావడం కోసం ఈనాడు ఆర్ఎస్ఎస్, సంఘ పరివార శక్తులు రెయ్యంబగళ్ళు పనిచేస్తూ ఉన్నాయి. ఆర్ఎస్ఎస్ నాయకులు బహిరంగంగా బీజేపీ పార్టీలో ఒక ప్రధానమైనటువంటి పోస్టుల్లో వాళ్ళు ఉండి చాప కింద నీరులాగా ఈ హిందూ మతోన్మాద భావజాలాన్ని, హిందూ మతోన్మాద ఫ్యాసిస్ట్ భావజాలాన్ని వీళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు. భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ హిందువులని ఈనాడు ఈరోజు ఒక ఆర్ఎస్ఎస్ నాయకుడు చెప్తూ ఉన్నాడు. చాలా అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితి నెలకొని ఉంది. ఒక రకమైనటువంటి ఫ్యాసిస్ట్ సంస్కృతి నెలకొని ఉంది. మన రాష్ట్రంలో, ఒక తెలంగాణలో కానీ, అటు ఆంధ్రప్రదేశ్లో కానీ ఏ నినాదాలతో అధికారంలోకి వచ్చారో వీళ్ళు, మేము ముందే చెప్పాం, అధికారానికి వచ్చిన మరుక్షణమే వీళ్ళు ఈ 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి దోపిడీ పెట్టుబడిదారుల ప్రయోజనాన్ని కాపాడతారు కానీ వీళ్ళు ప్రజల యొక్క ప్రయోజనాలు ఏమాత్రం కాపాడరు అని. చంద్రశేఖరరావు ఎవరు, చంద్రబాబు నాయుడు ఎవరు, నరేంద్ర మోడీ ఎవరు, వీళ్ళ పార్టీలు ఎవరికి ప్రాతినిధ్యం వహిస్తాయి అన్న విషయాన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. చంద్రశేఖరరావు తెలంగాణ ప్రజలందరి ప్రతినిధి కాదు. చంద్రశేఖరరావు తెలంగాణలో ఉన్నటువంటి డబ్బున్న వాళ్ళ ప్రతినిధి, వాళ్ళ కోసం మాత్రమే సేవ చేస్తారు తప్ప సామాన్య తెలంగాణ ప్రజానీకానికి ఏమేమి సేవ చేయడం విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు ఎవరు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ధనికులు, పెట్టుబడిదారుల ప్రయోజనాన్ని కాపాడేటువంటి వ్యక్తి, ప్రజల్ని మోసం చేసేటువంటి వ్యక్తి అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అటు తెలంగాణ పీడిత ప్రజలు, ఆంధ్ర పీడిత ప్రజలు ఐక్యంగా పోరాటం చేయవారు వారి పాలకులకు వ్యతిరేకంగా, అంతేగాని ఒకరికి వ్యతిరేకంగా ఒకరిని రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవడానికి నాయకులందరూ పనిచేస్తున్నారు. అరే కరెంట్ ఏమంటే అటు పక్క చంద్రబాబు నాయుడు చూసుకుని ఇక్కడ చంద్రశేఖరరావు నాటకమాడతాడు, ఇక్కడ ప్రజల సమస్యలు పరిష్కరించమని అడిగితే చంద్రబాబు నాయుడు కారణంగానే ఇప్పుడు దాకా ఈ దేశం, ఈ రాష్ట్రం ఇట్లా అయిపోయిందని ఏనా సాకులు చెప్తాడు, అటువైపు సాకులు చెప్తాడు తప్ప ప్రజా సమస్యలు పరిష్కరించడం. మనం ఈ వలలో పడకూడదు. మనం కమ్యూనిస్టులు, కామ్రేడ్స్, మనం మార్క్సిజం లెనినిజం అనేటువంటి తత్వశాస్త్రాన్ని అవలంబించేటువంటి వాళ్ళం. మన లక్ష్యం ఈ దేశంలో విప్లవాన్ని తీసుకురావటం, అంతేగాని ఒక రాష్ట్రంలోనో లేకపోతే ఒక చిన్న రాష్ట్రంలోనో అధికారంలో రావడానికి కాదు మనం ముఖ్య లక్ష్యం.
బెంగాల్ అధికారంలోకి వచ్చావు, 34 సంవత్సరాలు పరిపాలించావు. ఈనాడు ఏమవుతుంది? బీజేపీ అక్కడ బలాన్ని సంతరించుకుంటావు. త్రిపురలో ఉన్నావు, కేరళలో ఉన్నావు. ఆ విధంగానే రేపు తెలంగాణలో అధికారంలోకి వచ్చినా గానీ మనం చేయగలిగేది పెద్దగా ఏముండదన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. పెట్టుబడిదారీ వర్గానికి వ్యతిరేకంగా విప్లవ ఉద్దేశంతో, వర్గ లక్ష్యంతో మనం పోరాటం సాగించాలి తప్ప ఏదో ఒక రాష్ట్రంలో తాత్కాలికంగా అధికారంలోకి రావటానికో మన యొక్క లక్ష్యం కాదు. ఈ వ్యవస్థలో ఎవరు అధికారంలోకి వచ్చినా గానీ ఈ వ్యవస్థ ఉన్నంత కాలం పెట్టుబడిదారులకి, ధనికులకు మాత్రమే సేవ చేయగలుగుతాం తప్ప జెండాలు ఏ ఊపినప్పటికీ పెట్టుబడిదారి వర్గానికి, ధనికులకి సేవ చేయటమే తప్ప సామాన్య ప్రజలకి ఈ వ్యవస్థలో ఎవరు సేవ చేయలేరన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మనం చేయవలసింది వామపక్ష పార్టీలన్నీ కలిపి, ప్రజాతంత్ర శక్తులన్నీ కలిపి తక్షణ ప్రజా సమస్యల పైన, తక్షణ ప్రజలను వేధిస్తున్నటువంటి సమస్యల పైన మనం పోరాటాన్ని చేపట్టాల్సి. ఎవరు అధికారంలోకి వచ్చినా, ఎన్ని రకాల వాగ్దానాలు చేసినా ధరల పెరుగుదల నిరంతరం పెరుగుతూనే ఉంది. నిరుద్యోగ సమస్య యువకులు వెంటాడుతూనే ఉంది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అనేక నినాదాలు, అనేక వాగ్దానాలు చేశాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క పోస్టు కూడా ఫిల్అప్ చేయలేదు. యువకులు తెలంగాణ రాష్ట్రంలో మరి అత్యంత ఘోరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఖాళీ పోస్టులు ఎందుకు భర్తీ చేయట్లేదు అన్న విషయాన్ని చంద్రశేఖరరావు గారిని అడుగుతున్నారా? ఎందుకు చేయలేదు? వీళ్ళు చేయరు. ఎందుకంటే వీళ్ళు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ధనికులు, పెట్టుబడిదారుల కోసం పనిచేసేటువంటి వాళ్ళు. అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలపై దాడులు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. ఈ హైదరాబాద్ నగరంలోనే నడిపొట్టున అనేక మంది మహిళల పైన పట్టపగలు అత్యాచారాలు, దాడులు జరిగి హత్యలు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూడటం లేదా? అనేకమైనటువంటి విషయాలు. మనం కమ్యూనిస్టులు, మార్క్సిజం, లెనినిజం అనేటువంటి తత్వశాస్త్రాన్ని అవలంబించే వాళ్ళం. మనం వర్గ దృక్పథంతో పెట్టుబడిదారి వర్గం అధికారంలో కొనసాగుతుంది. డబ్బున్న వాళ్ళ అధికారాన్ని చెలాయిస్తున్నారు. ఈ డబ్బున్న వాళ్ళు పెట్టుబడిదారుల యొక్క ప్రతినిధులుగా, వాళ్ళ యొక్క రాజకీయ మేనేజర్లుగా చంద్రశేఖరరావు గాని, చంద్రబాబు నాయుడు గాని, నరేంద్ర మోడీ గాని వీళ్ళు పనిచేస్తున్నారు, రాజకీయాలు చేస్తున్నారు. ఆ రాజకీయాలకు వ్యతిరేకంగా సమిష్టి తత్వంతో, సమిష్టి నీతి నైతిక విలువలతోటి, సమిష్టి సంస్కృతితోటి, కార్మిక వర్గ ఐక్యత కోసం ఉన్నతమైనటువంటి నీతి నైతిక విలువలతో మన ఒక ప్రత్యామ్నాయ రాజకీయాల ముందుకు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రత్యామ్నాయ అధికారం కాదు, వాళ్ళ అధికారంలో నుంచి మన అధికారంలో రావడం కాదు పాయింట్. మనం వర్గ దృక్పథంతో ప్రత్యామ్నాయ రాజకీయాలు చేస్తూ ఉండాలా, ఉన్నతమైనటువంటి సంస్కృతిని ప్రతిబింబించాలా, సమాజాన్ని మౌలికంగా మార్చేటువంటి లక్ష్యంతో, ఉద్దేశంతో మనం పోరాటాలు నిర్వహించాల్సి ఉంటుంది. అలాంటి పోరాటాలు చేయాలి. సోదరులారా, ఈనాడు తెలంగాణ మహత్తర పోరాటం 5,000 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇది ఒక అంశం. ప్రపంచవ్యాప్తంగా చూడండి, ఈరోజు ఈ దేశంలో ఏర్పాటు చేసినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ, ఈ దేశంలో కమ్యూనిస్ట్ నాయకులు చేసినటువంటి త్యాగాలు, ఇప్పటికీ చేస్తున్నటువంటి త్యాగాల అడవుల్లో అనేక మంది విప్లవం కోసం ప్రాణాలు త్యాగం చేస్తూ ఉన్నారు. రష్యాలో మార్క్సిస్ట్ మహోపాధ్యాయుడు లెనిన్, స్టాలిన్ నాయకత్వంలో విప్లవాన్ని నిర్వహించారు. అక్కడ విప్లవాన్ని నిర్వహించి సోషలిజాన్ని స్థాపించారు. సోషలిజాన్ని స్థాపించడమే కాదు, సోషలిస్ట్ వ్యవస్థను నిర్మించారు. సోషలిస్ట్ వ్యవస్థ నిర్మించడమే కాదు, ప్రపంచ మానవాళికి, మానవ జాతికే పరమ శత్రువైనటువంటి హిట్లర్ ఫ్యాసిజాన్ని ఓడించి మొత్తం ప్రపంచాన్ని రక్షించినటువంటి చరిత్ర సోవియట్ యూనియన్ ఉంది. అలాంటి గొప్ప సోవియట్ యూనియనే గొరబచ్చోవ్ ఆధ్వర్యంలో పెరెస్ట్రోయికా గ్లాస్నోస్ట తీసుకొచ్చి అక్కడ ప్రతిఘాత విప్లవం జరిగి తిరిగి పెట్టుబడిదారీ వ్యవస్థలు స్థాపించబడినాయి. మహోన్నతమైనటువంటి మావో నాయకత్వంలో చైనాలో సుదీర్ఘ యాత్ర చేసి విప్లవాన్ని అక్కడ నిర్మించి సోషలిజం నిర్మించినటువంటి చైనాలో ఈనాడు మళ్ళీ తిరిగి దోపిడీ పెట్టుబడిదారీ వ్యవస్థలు స్థాపించబడినాయి. ప్రపంచ వ్యాప్తంగా గందరగోళం, కమ్యూనిస్టు ఉద్యమాల్లో తీవ్రమైనటువంటి సైద్ధాంతిక గందరగోళం. ఏది సరైనటువంటి తత్వశాస్త్రం, కమ్యూనిజంగా తెలుసుకోవాలి, ఏది కమ్యూనిస్టు నీతి నైతిక విలువలు, ఏది కమ్యూనిస్టు సంస్కృతి అనేటువంటి విషయంలో గందరగోళాలు నెలకొని ఉన్నాయి. ఈ గందరగోళాలను పరిష్కరించుకోవడం కోసం తీవ్రమైనటువంటి సైద్ధాంతిక పోరాటాన్ని చేపట్టాలి. మిత్రులారా, మనం సత్యం కోసం, న్యాయం కోసం పోరాడేటువంటి వాళ్ళు. మీరు చెప్పారనో నేను చెప్పారనే కాదు, మనం సత్యమేది, న్యాయమేది తెలుసుకోవాలి. అంతిమంగా సత్యమే విజయాన్ని సాధిస్తుంది.
మనం ఎన్ని మాటలు చెప్పినా, ఎంత ఆవేశంగా ఉపన్యాసాలు ఇచ్చినా అంతిమంగా సరైనటువంటిది, సత్యమైనటువంటిది మాత్రమే విజయాన్ని సాధించింది తప్ప ఈ మన యొక్క వాగ్దాటితో సత్యాన్ని ప్రతిష్ఠించలేవు అన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. కమ్యూనిస్టు పార్టీలు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 11 వామపక్ష పార్టీలు సైద్ధాంతిక చర్చలు చేద్దాం, సత్యాన్ని తెలుసుకుందాం, అంగీకృతమైనటువంటి అంశాలపైన మతోన్మాదానికి వ్యతిరేకంగా మనందరం పోరాటం చేస్తాం. బీజేపీ మతోన్మాదానికి వ్యతిరేకంగా మనందరం కలవడానికి మనకి ఏ అభ్యంతరం లేదు. 1992లో బాబ్రీ మసీదు కూల్చివేసినప్పుడు ఎస్యూసీ పార్టీ అన్ని వామపక్ష పార్టీల దగ్గరికి వెళ్ళింది. మతోన్మాదం ముంచుకొస్తోంది, బాబ్రీ మసీదును కూల్చేశారు, ముస్లింల పైన తీవ్రమైనటువంటి గాయం కల్పించారు వాళ్ళు. మనం ఈ మతోన్మాదానికి వ్యతిరేకంగా ఐక్య ఉద్యమం చేద్దాము రండి అని రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా అన్ని వామపక్ష పార్టీలకు విజ్ఞప్తి చేశాం. స్పందన రాలేదు. ఇప్పుడు కూడా చేద్దాం. కనీసం మతోన్మాదానికి వ్యతిరేకంగా, ముంచుకొస్తున్నటువంటి ఫ్యాసిజానికి వ్యతిరేకంగా మనందరం ఐక్యంగా పోరాడదాం. ప్రజాతంత్ర ఉద్యమాన్ని నిర్మిద్దాం. ధర్మప్రదాలకు వ్యతిరేకంగా ప్రజాతంత్ర ఉద్యమాన్ని నిర్మిద్దాం. ప్రజలు సంఘటితం చేద్దాం. ఎవరు రాజకీయ విధానాలు వాళ్ళకుంటాయి, వాళ్ళు ప్రజల్లో ప్రచారం చేసుకోవచ్చు, సత్యమైన దాన్ని అంగీకారం చేసుకోవచ్చు, దానికి ఎవరు అభ్యంతరం పెట్టరు. కానీ ప్రజల తక్షణ సమస్యల పైన, ధరల పెరుగుదల పైన, మతోన్మాదం పైన, మహిళలపై జరుగుతున్నటువంటి అత్యాచారాల పైన ఐక్యంగా ఉద్యమం చేయడానికి ఎస్యూసీ సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా కమ్యూనిస్ట్ పార్టీ ఎప్పుడు సంసిద్ధంగా ఉంటుంది. ఆ ఉద్యమాల పరవళ్ళు ముందుకు పోతున్న క్రమంలో ఒకవేళ ఐక్య సంఘటన ఏర్పడి అధికారంలోకి రావడానికి అవకాశం ఉన్నట్లయితే అధికారంలోకి వద్దాం, ప్రజానుకూలమైనటువంటి విధానాలు చేపడదాం. పోలీసుల్ని ప్రజా ఉద్యమాలు అణచకుండా చూసేందుకు, కార్మికులు అణచకుండా చూసేందుకు మన వంతు కృషి మనం చేద్దామని చెప్పేసి మేము 1967, 69 బెంగాల్లో ప్రభుత్వంలో ఉన్నాం. మా ప్రభుత్వం మేము అధికారంలో ఉన్నప్పుడు 1969లో కార్మికుల న్యాయబద్ధమైనటువంటి పోరాటంలో పోలీసులు జట్టు చేసుకోకూడదు అని చెప్పి మేము చట్టం చేశాం. సుభాష్ బెనర్జీ మా పార్టీ నాయకులు, కార్మిక మంత్రి, ఆ విధంగా చేద్దాం. ప్రజా ఉద్యమాలు అభివృద్ధి పడతాం. ఈ విధంగా సమాజాన్ని విప్లవం కోసం, విప్లవోద్యమం కోసం, విప్లవాత్మకంగా సమాజాన్ని మార్చడం కోసం మనందరం కృషి చేద్దాం. దానికి సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా కమ్యూనిస్ట్ పార్టీ సంసిద్ధంగా ఉంది. దానికోసం కృషి చేస్తుంది, సమిష్టిగా కృషి చేస్తుంది, ఒంటరిగా కృషి చేస్తుంది, చివరి వరకు పోరాడుతుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ వాగ్దానం చేస్తూ, మీ పోరాటాలకి మనందరం పోరాటాలు కలిసి చేద్దామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, మరొకసారి కామ్రేడ్ ఓంకార్ గారికి ఎస్యూసీ పార్టీ తరఫున, నా తరఫున జోహార్లు, విప్లవ జోహార్లు అర్పిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎంసీపీ రాష్ట్ర కమిటీకి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మన జేపు జాత 2875 కిలోమీటర్లు, అంటే దాదాపుగా 3000 కిలోమీటర్లు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించింది. ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకుని తాండ్ర కుమార్ గారి నేతృత్వంలోని నాయకత్వం జేబు జాత సందర్భంగా సుమారు 280 బహిరంగ సభల్లో మన విధానాన్ని చెప్తూ మాట్లాడింది. 1 లక్ష కరపత్రాన్ని జేబు జాత సందర్భంగా పంపిణీ చేయడం జరిగింది. అయితే మన విధానం, మన ఆలోచన, రాష్ట్ర కమిటీ నిర్ణయాల భాగాన్ని కామ్రేడ్ ఉపేందర్ రెడ్డి గారు చెప్తారు. చివరిలో జేబు జాత అనుభవాన్ని కామ్రేడ్ తాండ్ర కుమార్ గారు కూడా చెప్తారు. తాండ్ర కుమార్ గారితో మన కళాకారులు వరుసగా 15 రోజులు నిద్రాలను మరి పనిచేశారు. వాళ్ళు కూడా నృత్యం ద్వారా ఆ జేబు జాత సందర్భంగా వాళ్ళు ప్రదర్శించినటువంటి ఉత్తేజాన్ని ఇక్కడ ప్రదర్శిస్తారు. కాస్త ఓపిక దీన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడు కామ్రేడ్ కొల్లిపుర వెంకటేశ్వరరావు గారు ట్రైన్కి వెళ్లాల్సి ఉంది, వారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నారు. అలంకరించిన వామపక్ష నాయకులు, ఈ సభకు హాజరైన పెద్దలు, పిల్లలందరికీ నమస్కారాలు. ఇప్పుడు ముందుగా ఓంకార్ గారికి జోహార్లు మా ఎంఎల్ కమిటీ తరఫున తెలియజేస్తున్నాం. తర్వాత ఇక్కడ మన గౌస్ గారు, మన నిర్వాహకులకి, సభ నిర్వాహకులకు కూడా ధన్యవాదాలు తెలియజేయాల్సిన అవసరం ఉంది నాకు. ఎందుకంటే నేను ప్రతిపక్ష నాయకుడిని. అంటే వీరంతా ఇప్పటిదాకా మాట్లాడిన వారంతా ప్రభుత్వ పక్షం అయితే నేను ప్రతిపక్షం. అంటే ఏమి లేదు, మీకు విషయం చెప్తా. మేము ఎమ్మెల్యే కమిటీ వాళ్ళం
11 పార్టీల్లో ఒకళ్ళంగా ఉన్నాం. అయితే ఈ మధ్యకాలంలో ఈ 11 పార్టీ నుంచి మేము దీంట్లో కొనసాగలేము అని చెప్పి దాని నుంచి విడిపోయాం. అందుకనే 10 పార్టీలు అయినాయి. అంచేది ఇప్పుడు 10 పార్టీలు అంటున్నారే, మేము లేని పార్టీ ఈ 10 పార్టీలు. మేము కూడా కలిసి ఉంటే 11 ఉండేది, మేము లేము కాబట్టి 10 అయింది. ఇప్పుడు ఈ 10 పార్టీలు ప్రభుత్వ పక్ష పార్టీలు అంటే ఇప్పుడు ఎంసీపీ వీరందరూ కలిసి ఒకటి, దానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు మేము ఒకటి. అయినా మమ్మల్ని కూడా వీరు ఆహ్వానించారు. ఇది ప్రజాస్వామికం. ఇది చాలా గొప్పది. ఇది చాలా సంతోషిస్తా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సరే, ఎందుకని మేము దీని నుంచి విడిపోయాము అంటే ఒక్క నిమిషం, నేను ఎక్కువ ఇది మాట్లాడను, నేను ఎక్కువ మాట్లాడినండి. దీంట్లో మాట్లాడలేదు. విషయం ఏంటంటే మేమంతా ఇది ఓంకార్ గారు మా మనవాడు చెప్పాడు, అది మళ్ళీ మనోహర్ గారు చెప్పారు, ఎస్విసిఐ 1992లో ప్రారంభించింది అని. తర్వాత క్లింటన్ గారు ఇక్కడికి వచ్చినప్పుడు అప్పుడు సిపిఐ సిపిఎం మాతో కలిసింది. అప్పుడు 9 పార్టీలు అయింది. 7+2 9 సిపిఐ సిపిఎంతో కలిసి అప్పటి నుంచి 9 అయింది. అప్పటి నుంచి 2000లో విద్యుత్ ఉద్యమం వచ్చింది. మేమంతా కలిసే చేశాము. అందుచేత 2000 నుంచి ఉధృతంగా చాలా బాగా ఎక్కువగా కలిసి పనిచేసాము. ఇట్లా పనిచేయటం అనేది 2004 వరకు జరిగింది. అయ్యా మీరు ఇది వినాలి, ఎందుకంటే నేను ప్రతిపక్ష నాయకుని కదా, నేను ఒక్కడే, వీళ్ళంతా 9 మంది 10 మంది, అందుకని నా వాదన వినాలి. అందుచేత ఏం జరిగింది, 2004 వచ్చింది. సిపిఐ సిపిఎంలు ఆనాడు కాంగ్రెస్ తో వెళ్ళిపోయింది. పోటీ చేయటం, వాళ్ళు ఏంటో కాంగ్రెస్ తరఫున పోటీ చేయటం. ఈ 2000 నుంచి 2004 4 సంవత్సరాలు కలిసి పనిచేసాం. ఈ కలిసి పనిచేసిన యొక్క ప్రతిష్ట ఎవరికి చెందాలి? సిపిఐ సిపిఎం పెద్ద పార్టీలు, అందరికీ తెలిసిన పార్టీలు. మా పార్టీలు అంటే చిన్న పార్టీలు. నేను ఒకరిని, వీరు కొద్దిమంది, వాడు కొద్దిమంది. వీళ్ళందరి గురించి జనానికి సాధారణంగా తెలియదు, వాళ్ళ సింబల్ ఏంటో తెలియదు. అందుకని అయ్యా ఇట్లా సిపిఐ సిపిఎంలు కిషన్ గారు ఇక్కడికి వచ్చినప్పుడు అప్పుడు సిపిఐ సిపిఎంలు మాతో కలిసింది. అప్పుడు 9 పార్టీలు అయింది. 7+2 9 సిపిఐ సిపిఎంతో కలిసి అప్పటి నుంచి 9 అయింది. అప్పటి నుంచి 2000లో విద్యుత్ ఉద్యమం వచ్చింది. మేమంతా కలిసే చేశాము. అందుచేత 2000 నుంచి ఉధృతంగా చాలా బాగా ఎక్కువగా కలిసి పనిచేసాము. ఇట్లా పనిచేయటం అనేది 2004 వరకు జరిగింది. అయ్యా మీరు ఇది వినాలి, ఎందుకంటే నేను ప్రతిపక్ష నాయకుని కదా, నేను ఒక్కడే, వీళ్ళంతా 9 మంది 10 మంది, అందుకని నా వాదన వినాలి. అందుచేత ఏం జరిగింది, 2004 వచ్చింది. సిపిఐ సిపిఎంలు ఆనాడు కాంగ్రెస్ తో వెళ్ళిపోయింది. మేము స్వతంత్రంగా పోటీ చేయటం, వాళ్ళు ఏంటో కాంగ్రెస్ తరఫున పోటీ చేయటం. ఈ 2000 నుంచి 2004 4 సంవత్సరాలు కలిసి పనిచేసాం. ఈ కలిసి పనిచేసిన యొక్క ప్రతిష్ట ఎవరికి చెందాలి? సిపిఐ సిపిఎం పెద్ద పార్టీలు, అందరికీ తెలిసిన పార్టీలు. మా పార్టీలు అంటే చిన్న పార్టీలు. నేను ఒకరిని, వీరు కొద్దిమంది, వాడు కొద్దిమంది. వీళ్ళందరి గురించి జనానికి సాధారణంగా తెలియదు, వాళ్ళ సింబల్ ఏంటో తెలియదు. అందుకని అయ్యా ఇట్లా సిపిఐ సిపిఎంలు ఆనాడు కాంగ్రెస్ రాజశేఖర రెడ్డిని గెలిపించడానికి కృషి చేసింది. వాటికి వ్యతిరేకంగా ఉన్నవాళ్ళం మేము. కమ్యూనిస్ట్ పార్టీలు బూత్వా పార్టీలకు వ్యతిరేకంగా ఉండాలి, అవి ఎప్పుడు కూడా కలవకూడదు అని చెప్పి కొల్లా వెంకయ్య గారు ప్రతి ఎన్నికల సందర్భంలో కూడా కమ్యూనిస్టు పార్టీలు బూత్వా పార్టీలతో కలవకూడదు, ఇది లెనిన్ చెప్పాడు అని చెప్పి ప్రతి సందర్భంలోనూ కర్మత్ర వస్తూ ఉండేవాడు. అట్లా కమ్యూనిస్టు అన్నవాడు చేయకూడదు. కానీ సిపిఐ సిపిఎంలు మరి కలిసి అవి కమ్యూనిస్ట్ అన్నావా అసలుకి? వాటితో మేమందరం 5 సంవత్సరాలు కలిసి పనిచేస్తే ఈ ప్రతిష్ట అంతా ఎవరు చెందాలి? సిపిఐ సిపిఎంకి పోతుంది. సిపిఐ సిపిఎం సెక్రటరీ పోతుంది. మాకేది మేము గెలవం, మేము ఉన్నది కూడా పోగొట్టుకోవడం అవుతుంది. ఎందుకంటే
ఎవరైనా ఏమంటారు, ఈ 5 సంవత్సరాలు చేసిన ప్రతిష్ట అంతా కూడా అదిగో కమ్యూనిస్టులు అంతా రాజశేఖర రెడ్డికి వేస్తున్నారు, పదండి రాజశేఖర రెడ్డికి అని చెప్పి చేస్తున్నారు. ఇదేమిటి? అందుచేత ఈ 5 సంవత్సరాలు వాళ్ళతో కలిసి పనిచేయటం అంటే మమ్మల్ని మేము ఆత్మహత్య చేసుకోవటం అవుతుంది. అందుచేత ఇది సరైన పద్ధతి కాదు అని చెప్పి మేము దాని నుంచి బయటకు సమస్యల వ్యతిరేకత కాదు మాకు, ఈ మిగతా పార్టీల వ్యతిరేకత లేదు. మాకల్లా వ్యతిరేకత ఏంటి? సిపిఐ సిపిఎంను బూర్జువా పార్టీలతో కలవటం వ్యతిరేకత తప్ప వేరే దాంట్లో వ్యతిరేకత లేదు. అందుచేత దానిని మీరు గమనించాలి. అందుచేత ఇటువంటి రాజకీయాలు ఉన్నంతకాలం ఆ వాటితో మేము కలవము. అది వాళ్ళని మార్చుకోమనండి, మార్చుకున్న తర్వాత తప్పకుండా వాళ్ళతో కూడా కలిసి పనిచేస్తాం. అందుచేత ఇది ఈ 2 విషయాలు మీకు చెప్పాలండి. దీనికి వచ్చాను. సంతోషం. థ్యాంక్స్ అందరికీ.